వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏఐటియుసి అనుబంధ హమాలి కార్మికులకు దీపావళి బోనస్ డబ్బులు ఇవ్వాలని మిల్లు ప్రధాన గేట్ దగ్గర నిరసన. దివ్యాంగుని కన్నీళ్లు తూడ్చిన సహస్ర ఫౌండేషన్. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చైనా దేశస్థుల సందడి, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న విదేశీయులు. ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు. 2.0 వేరేగా ఉంటుంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తీన్మర్ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం నాయకుల డిమాండ్. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా హెల్మెట్ ధారణ అవగాహన కల్పించి ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ. ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ ప్రెస్ భవన్లో 2025 నూతన సంవత్సర డైరీ NTUWG IJA రాష్ట్ర కార్యదర్శి సిఈ మెంబర్ నగునూరి శేఖర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ప్రెస్ భవన్ ప్రెసిడెంట్ గాండ్ల శ్రీనివాస్, రాజశేఖర్ మరియు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా ఒక అందమైన డైరీని మరియు మంచి సమాచారం కొరకు ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఒక అందమైన డైరీని ప్రతి జర్నలిస్టుకు అందించాలనే ఉద్దేశంతో మంచి సమాచారంతో డైరీని ముద్రించి ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. TUWJ IJU కరీంనగర్ యూనిట్కి సంబంధించినటువంటి నూతన సంవత్సర క్యాలెండర్ కొద్దిగా ఆలస్యంగానైనా కానీ అత్యంత విలువైన సమాచారంతో అన్ని విషయాలను క్లుప్తీకరించి పొందుపరచడం జరిగింది. దీన్ని ఆవిష్కరించారు నేషనల్ ఈసీ మెంబర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నగునూరి శేఖర్ గారు, అలాగే రాష్ట్ర నాయకులు, మన జిల్లా నాయకులు, తోటి జర్నలిస్టులు మిత్రుల సమక్షంలో దీన్ని ఆవిష్కరించుకోవడము చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు జరుగుతున్నటువంటి అంశాలని మనం డైరీలో పొందుపరుస్తాం. ఈ డైరీ అనేది నేటి యొక్క వర్తమాన అంశము రేపటికి భవిష్యత్ తరాలకి చరిత్రగా మారేటువంటి అద్భుతమైనటువంటి విషయాలతో క్రోడీకరించడానికి ఉపయోగపడేదే ఈ డైరీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చెప్పిన విధానం ఒకటి ఉంది, నిన్న కులగణన లెక్కలు వీళ్ళు వెల్లడించిన విధానం ఇంకొకటి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించుకోవాలని, బీసీలకు సంబంధించి వాళ్ళ జనాభా లెక్కలు కరెక్ట్గా చేయాలని చెప్పేసి రేపు డెడికేషన్ కమిషన్ కూడా కలుస్తాము, బీసీ కమిషన్ కూడా కలుస్తాము. ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, బీసీ జనాభా లెక్కలు తప్పుగా లెక్కిస్తే మాత్రము ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మరొక విప్లవం వస్తుంది. రేపు కాంగ్రెస్ పార్టీ బీసీలందరూ కలిసి ఓటేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీసీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు, బీసీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ద్రోహం చేసింది కాబట్టినే బీఆర్ఎస్ పార్టీ తీసి చెత్త కుప్పలో పడేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో అదే తప్పు చేస్తుంది, బీసీలను విస్మరిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, బీసీ గణాంకాలు ఖచ్చితంగా మీరు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. 1931 లెక్కల ప్రకారమే 56% ఉంటే, 52% ఉంటే ఇప్పుడు 46% పెట్టు తగ్గుతుంది. నా పేరు మేకపోతుల నరేందర్ గౌడ్, స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం. అదేవిధంగా ఎర్రా శ్రీహరి గౌడ్ గారు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. రజితా పటేల్ గారు, తెలంగాణ బీసీ మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి. పులయ్య గారు సరిత గారు, GHMC గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీసీ మహిళా సంఘం అధ్యక్షులు. గిరగాని తిరుపతి గౌడ్ గారు, పేదల సంక్షేమ సంఘం అధ్యక్షులు. మాటూరు శ్రీనివాస్ గౌడ్ గారు, రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం. సదానందం గారు, బీసీ సంక్షేమ సంఘం హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు. ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో మాటూరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రెస్ మీటింగ్కి ముఖ్యంగా మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి హుజురాబాద్కు ఒక ప్రత్యేకమైనటువంటి పర్సనల్ పని మీద రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిన్న క్యాబినెట్ సబ్ కమిటీ కులగణన వివరాలను వెల్లడించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు
మనకు అమలుపరిచే విధానం ఒకటి, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం ఒకటి. కేసీఆర్ గారు అగ్రకులం కాబట్టి ఆయన ఇష్టానుసారంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, అమలుపరుస్తున్నాడు, ప్రజల మీద రుద్దుతున్నాడు. బీసీ రిజర్వేషన్లు, ఆ తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు మొత్తం కట్ అయ్యి దాదాపుగా వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళకే లబ్ధి చేకూరుతుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల కంటే కూడా ఈ అగ్రకులాలకి ఎక్కువ లబ్ధి చేకూరుతుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల. ఇప్పుడు ఇస్తున్నటువంటి బీసీ జనాభా లెక్కల్లో, కులగణనలో బీసీ జనాభా లెక్కలతో పాటు ముస్లిం బీసీలు అని చెప్పి ఏదైతే ఒక వార్డు వాడిరో అది తప్పు, దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. హిందూ బీసీలు ముస్లిం బీసీలు ఉండరు, బీసీలే ఉంటారు. బీసీలు అంటేనే హిందువులు, మళ్ళీ ఇంకో రెండో ఉండరు. ముస్లిం బీసీలు ఉండరు, క్రిస్టియన్ బీసీలు ఉండరు. బీసీల మీద జరుగుతున్న కుట్ర ఇది. ఒకవైపు కేంద్రంలో బీజేపీ పార్టీ బీసీ ప్రధానమంత్రి పేరుతోటి బీసీలకే వ్యతిరేకం చేస్తుంది. బుధవారం ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో మల్లెల గ్రూప్స్ అధినేత, సామాజికవేత్త, రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘాల అధ్యక్షులు డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు ఆధ్వర్యంలో డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు అధ్యక్షతన రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం అధ్యక్షులు బీసీ నాగరాజు మరియు జేఏసీ కార్యవర్గ సభ్యులు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు అందరూ కలిసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు సంబంధించిన 3,000 పెన్షన్ను 6,000కు పెంచినందుకు, అలాగే మిగతా హామీలను అమలు చేస్తామని చెప్పినందుకు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి ఆలూరు టు అమరావతి వరకు ఎన్డీఏ కూటమికి ధన్యవాదాలు తెలుపుకునేందుకు దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీ చేయబోతున్నట్లు, కావున ఎన్డీఏ కూటమి భాగస్వాములైన టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరిని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ని సమక్షంలో కలిసి దివ్యాంగుల సమాజం కృతజ్ఞతలు తెలియజేసుకునేందుకు తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి తప్పకుండా దివ్యాంగుల సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తానని, అలాగే ఈ జిల్లా నుంచి సాగే దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీకి సహకరిస్తూ ఎన్డీఏ కూటమి నేతలను కల్పిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ada nuru aja kan waktu mau pergi తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్రం రెడ్డి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి కులంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రెడ్ల మనోభావాలను దెబ్బతీశాయని, తొలుత రెడ్డి సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ తీన్మార్ మల్లన్న పార్టీ సభ్యత్వ రద్దు చేయాలని, ఎమ్మెల్సీ పదవి నుండి బర్తాఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జయపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, వీసం సురేందర్ రెడ్డి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దమ్ముంటే ధైర్యం ఉంటే రిజైన్ చేయి, ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేసి గెలువు, చూపిస్తాం రెడ్డిల ఐక్యత ఏందో, రెడ్డిల కహత ఏందో చూపిస్తాం. అప్పుడు తెలుస్తుంది ఏ గ్రామంలో పోయినా ఎక్కడికి పోయినా రెడ్డికి అంటేనే నలుగురు విలువ ఇస్తారు, రెడ్డిల మాటే నలుగురు వింటారు అనేది నువ్వు గ్రహించాలి. మల్లన్న గారు, నువ్వు కూడా అన్ని విధాల నీకు కూడా కొన్ని విషయాలు తెలుసు, నువ్వు తెలిసి కూడా మాట్లాడుతున్నావు అంటే అది మరి నీ పిచ్చి ఏ పరాకాష్ఠగా చేసిందో కూడా అర్థమవుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి వ్యాఖ్యలతోని గ్రామాల్లో కుల వ్యవస్థల మీద పోరాటం జరిగే పరిస్థితికి వస్తుంది. దీనివల్ల
అన్నీ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉంది. అలాగే అతి కొద్ది రోజుల్లో ఓసీల అందరం కలిసి గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చుకుంటూ ఆయన ఎమ్మెల్సీ పదవిని కూడా తీసేయించాలి, డిస్మిస్ చేయాలనే కోరిక కోరుతా ఉన్నాం అందరం కలిసి. అలాగే ఈడబ్ల్యూఎస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అదొక రాజ్యాంగబద్ధమైన ఈడబ్ల్యూఎస్ స్కీమును నువ్వు తప్పుబట్టి దాన్ని తీసేయాలనే ఆలోచనతో కుట్ర చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నీకంటే ముందు బీసీ నాయకులు చాలా మంది ఉన్నారు, నువ్వు ఈ రోజు వచ్చినవే. కానీ ఇంతకుముందున్న నాయకులు ఏ విధంగా ఎంత సమరతోని ఎటువంటి అందరితో కలిసి ఉండే ప్రకారం ఎలా మాట్లాడినరో. కానీ నువ్వు ఈడబ్ల్యూఎస్ కింద ఆల్రెడీ మేము సుప్రీంకోర్టు దీన్ని కూడా సమర్థించింది. సుప్రీంకోర్టు కూడా అంటే మీరు రాజ్యాంగ వ్యతిరేకమే కాదు చట్ట వ్యతిరేకంగా కూడా మాట్లాడినారు. దీని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా కేసు వేయడానికి కూడా మేము వెనుకంజ వేయడం అని చేయలేమని కోరుతూ జై రెడ్డి సంఘం. ఈసారి జగన్ 2.4ని చూడబోతున్నారు. 2.4 వేరేలా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఏం చేశాడో చూపిస్తా. గతంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయా. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తా, చట్టం ముందు నిలబెడతా అని అంటున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంట్రుకలు కూడా పీకలేరు. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు, ఏమైంది, బయటకు రాలేదా, సీఎం అవ్వలేదు అని అంటున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాటికి సంబంధించిన నాయకులు కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వారిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకి నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా
మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగన్ అన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. ములుగు జిల్లా ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ ఆధ్వర్యంలో అక్షర ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన నిరుద్యోగ యువతీ యువకులకు టైలరింగ్, డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్ రంగాలపై శిక్షణ అందించారు. అనంతరం ప్రశంసా పత్రాలు అందజేసి యువత తమ ఉజ్వల భవిష్యత్తును తాము ఎంచుకున్న రంగంలో ప్రతిభ కనబరించి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సిఆర్పీఎఫ్ కమాండెంట్ ప్రశాంత్ కుమార్ కోరారు. ఈ అవగాహన సదస్సుకు సహకరించిన అక్షర ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చూడండి 39 Battalion CRPF, which is deployed in Mulugu district of Telangana, performing the anti-Naxal operation duties, undertook this civic action program for the year 2025 under the auspices of the Ministry of Home Affairs and the CRPF headquarters. So every year, wherever the CRPF is deployed for the internal security duties, so the main objective of the force is not only the anti-Naxals or the anti-terrorism duties, but also main responsibility of the force is to bring into the main fold the all the population, all the people who are located in the trouble-torn states and not getting the opportunities of in fact good education, skills in life and to prosper. ప్రతిపాడు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులుగా గుణపర్తి అపురూప్ నియమితులయ్యారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేన నియామక పత్రాన్ని అందజేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో బహుజన సమాజ్ పార్టీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేన, కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండవల్లి లోవరాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేన మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గంలో బీఎస్పీ బలోపేతానికి కృషి చేయాలని తెలియజేశారు. నియోజకవర్గంలో గల పలు సమస్యలపై చర్చించారు. అనంతరం కండవల్లి లోవరాజు మాట్లాడుతూ సుదీర్ఘ కాలం నుండి బీఎస్పీ సిద్ధాంతాలను ప్రజల్లోకి చేరవేస్తూ బహుజనుల అభివృద్ధికి తోడ్పడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకి కృషి చేస్తున్న గుణపర్తి అపురూప్ను అభినందించారు. నియోజకవర్గ బీఎస్పీ పార్టీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా కేంద్ర బడ్జెట్ను పెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ కూడలిలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు దేశ బడ్జెట్ పైన ఆర్థిక లెక్కింపుల పైన అవగాహన లేక తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ నిరసనలు తెలపడం సిగ్గుచేటని అన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు.
2025-26 సంవత్సరానికి గాను దేశ ప్రీతమ ప్రధాని నాయకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కొరకు, అదేవిధంగా వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం కొరకు, అదేవిధంగా మహిళల యొక్క ఆర్థిక పరిపుష్టి పెంచడం కోసము, యువతకు ఉపాధి, యువతకు దేశానికి పనికొచ్చే విధంగా తయారు చేసుకోవడం కోసం అన్ని వర్గాలను, అన్ని రంగాలను సమన్వయం చేస్తూ ప్రవేశపెట్టిన బడ్జెట్ డ్రీమ్డ్ బడ్జెట్. ఇది భారతదేశాన్ని వికసిత్ భారత్గా చేసేదానికి విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఆర్థిక పరిస్థితులపైన, ఆర్థిక వనరులపైన, కేంద్ర బడ్జెట్ పైన ఏమాత్రం అవగాహన లేని ఈ కాంగ్రెస్ నాయకుల చేతిలో ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. అలాంటి వారి చేతిలో ఉండడం నిజంగా మనకు సిగ్గుచేటు. అన్ని రంగాలకు సమన్వయం చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల మేరకు నేషనల్ హైవేస్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దానికి కేంద్రం నిధులే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ అనుకోవచ్చు, రైల్వే స్టేషన్, చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనుకోవచ్చు, వీటితో పాటు మన కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్, ఇట్లా 40 రైల్వే స్టేషన్ల ఆధునిక పనులు కేంద్ర బడ్జెట్తోనే జరుగుతున్నాయి. అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించి సమ్మక్క సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయ అభివృద్ధికి కేటాయించిన నిధులు కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోటుకే కావచ్చు, అదేవిధంగా ఉడాన్ స్కీమ్ ద్వారా మామ్నూర్ ఎయిర్పోర్ట్లో, అదేవిధంగా కొత్తగూడెం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం కావచ్చు కేంద్ర బడ్జెట్ ఉన్నాయి. అదేవిధంగా యువతకి స్టార్టప్ కంపెనీస్ కోసం 10,000 కోట్లు స్టార్టప్ కోసం నిధులు కేటాయించడం జరిగింది. దాంట్లో తెలంగాణ యువత స్టార్టప్ కంపెనీల అభివృద్ధి కోసం పనిచేస్తాయి. అదేవిధంగా వైద్య రంగం దాదాపు మనకి ఈరోజు ప్రతి 1000 మందిలో 1-2 క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్కి సంబంధించిన మందులలో 36 మెడిసిన్స్కి, 36 రకాల ఔషధాలకి ఈరోజు ఎలాంటి ట్యాక్సెస్ లేకుండా పేదవాడికి కూడా క్యాన్సర్ వైద్యం అనేది తక్కువ రూపాయితో అయ్యే విధంగా చేయడం జరిగింది. దాంతోపాటు విద్యా వ్యవస్థ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్టం చేయడం కోసం అటల్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పేసి వాటి అభివృద్ధికి, అదేవిధంగా దేశంలోని ఎంఎస్ఎంఈ రంగం యొక్క అభివృద్ధి కోసం కావచ్చు, అన్ని రంగాల కోసము బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది. అసలు బడ్జెట్ని చదవకుండా ఈ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై ఏదో ఒకటి మాట్లాడాలనే విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఏ మాత్రం విషయ పరిజ్ఞానం లేని కాంగ్రెస్ నాయకులు ఈరోజు వరంగల్ జిల్లా మంత్రివర్యులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా విషయ పరిజ్ఞానం పెంచుకొని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు. అదోని మండలంలోని పాండవగల్ గ్రామంలో బడ్జెట్ పేపర్లను దగ్నం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ, ఆహార భద్రత, గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయింపులు లేవని, నిధులకు కోతలు పెట్టారని, కార్పొరేటర్లకు మాత్రం లక్షల కోట్లు కేటాయిస్తూ పేదలకు అన్యాయం చేస్తున్న బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు మండల నాయకులు గోవిందు, హనుమంతరెడ్డి, కృష్ణ, హుస్సేని మరియు రైతులు, కూలీలు పాల్గొన్నారు. అందుకోసమే కేంద్రంలోని బడ్జెట్కు నిరసనగా ఈరోజు సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలోన దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని, బడ్జెట్ పేపర్లను తగలబెట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇప్పటికైనా బడ్జెట్ ని సవరించి పేదలకి, రైతులకి అనుకూలమైనటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టాలి. ఈరోజు ఆహార భద్రత గానీ, నిత్యావసర వస్తువులు గానీ వీటన్నిటిని కూడా తగ్గించే పద్ధతుల్లో బడ్జెట్ ఉండాలని చెప్పేసి ఈరోజు మేము రైతు వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మన మీద అప్పు ఈరోజు 181 లక్షల కోట్లు అయింది. గతంలో 14 సంవత్సరాలు, 60 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి 14 మంది ప్రధానమంత్రులు మొత్తం కలిపితే చేసిన అప్పు 56 లక్షల కోట్లు అయితే ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ మహానుభావుడు దాదాపు 114 లక్షల కోట్లు అప్పు చేసి మనకు భారాలు వేసినాడు తప్పితే మన రైతాంగానికి ఎలాంటి ఉపయోగం లేదు, మన కూలీలకు ఎలాంటి ఉపయోగం లేదు, మన కార్మికులకు ఎలాంటి ఉపయోగం లేదు. అందుకోసం ఈరోజు ఈ పేపర్లు మాకు ఈ బడ్జెట్ వద్దనేటువంటి పద్ధతుల్లో నిరసన తెలియజేయడం కోసం ఈ పేపర్లు అందరూ కూడా తగలబెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నాం. అంటే పేపర్ అంటే మీరందరూ అంటే నాకు పేపర్ అంటే
అది తగలబడినప్పుడు పెట్టు, మీ దగ్గర ఉంటే పేపర్లు పెట్టు, పెట్టండి గట్లకేయండి కింద. మహబూబాద్ మున్సిపల్ పరిధిలోని బాలునాయక్ తండాకు చెందిన నరేష్ పుట్టుకతోనే దివ్యాంగుడు. పుట్టుకతోనే పోలియో రావడంతో కాళ్ళు చేతులు లేకుండా కదలలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులు మరణించడంతో నరేష్ పెద్దమ్మ అన్ని తానే ఆ దివ్యాంగుని పోషిస్తుంది. ఆదుకునే వారి కోసం అనేక మంది మొరుపెట్టుకుంది. ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పెన్షన్ తప్ప మరో సహాయం మాత్రం అందలేదు. కనీసం బయటకు లోపలకు వెళ్లడానికి వీల్ చైర్ అయినా ఇప్పించనంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. కొందరు మిత్రుల ద్వారా బాబునాయక్ తండాకు చెందిన నరేష్ దీన పరిస్థితిని తెలుసుకున్న వరంగల్లోని సహస్ర ఫౌండేషన్ బాధ్యులు స్పందించారు. బాబునాయక్ తండాలో ఉన్న నరేష్ వద్దకు వీల్ చైర్తో సహా చేరుకున్నారు. TWJU IJU మహబూబాద్ జిల్లా అధ్యక్షులు CH శ్రీనివాస్ చేతుల మీదుగా వీల్ చైర్ను నరేష్కు అందజేశారు. అవసరం తెలుసుకుని 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వీల్ చైర్ ఇచ్చారు. మీరు నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలి బిడ్డ అంటూ సహస్ర ఫౌండేషన్ బాధ్యులను దీవించారు. ఈ సందర్భంగా మహబూబాద్ జిల్లా అధ్యక్షులు CH శ్రీనివాస్ మాట్లాడారు. ఇక్కడికి వచ్చి ఈరోజు నరేష్కి వీల్ చైర్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది గొప్ప అభినందించదగ్గ విషయం. మరికొందరు కూడా స్ఫూర్తి పొందాల్సిన విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.